తో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సో ఈయన సంబంధించిన అంశంలో మొత్తానికి బీసీ రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వరాచారి మరణం ముమ్మాటికి కాంగ్రెస్ బీజేపీ చేసిన ప్రేరేపిత హత్యనే అంటూ కూడా బీసీ సంఘాల నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంలో ఈరోజు సూపర్ ప్రైమ్ టైంలో చర్చ చేస్తున్నాం. దీంట్లో మనతో పాల్గొంటున్నారు బీసీ 42% సాధన సమితి అధ్యక్షులు చిరంజీవులు గారు. అదే క్రమంలో మరి పొలిటికల్ అనలిస్టు కోటేశ్వరరావు గారు ఉన్నారు. సో కాంగ్రెస్ నాయకులు మానవతరాయి కూడా జాయిన్ అవుతారు. అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా చిరంజీవులు గారితో మాట్లాడదాం. మరి 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి పేరుతో ఇప్పటికే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేస్తున్నారు. అదే క్రమంలో పోరాటం చేయబోతున్నారు. మరి ఇప్పుడు జరిగిన సాయి ఈశ్వరాచారికి సంబంధించిన మరణం విషయంలో మరి అక్కడి వరకు మీరు వెళ్ళొచ్చారు కనుక సో దాంట్లో నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు, అతని భార్య ఏమంటుంది, కొంచెం మీరు చెప్పగలుగుతారా సార్? అందరికీ నమస్కారం, ప్యానలిస్టులకు అదేవిధంగా మీకు కూడా. ముఖ్యంగా ఈరోజు గాంధీ ఆసుపత్రికి వెళ్ళి నేను కూడా వారిని పరామర్శించి రావడం జరిగింది. సో అప్పటికే ఆయన దాదాపు ప్రాణాలు కోల్పోయిన స్థితిలోనే ఉన్నారు, వెంటిలేటర్ పైన. అతని తల్లి అదేవిధంగా భార్యతో కూడా మాట్లాడడం జరిగింది. సో మొట్టమొదట ఈ సాయి ఈశ్వరాచారి గారికి నేను ఈ టీవీ డిబేట్ లో శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు. ఇది మంచి పరిణామం కాదు. తెలంగాణ అంటే మళ్ళీ ఒకసారి బలిదానాల గడ్డ అని చెప్పి మనం అనిపించుకోకూడదు. గతంలో కూడా తెలంగాణలో అనేక బలిదానాలు జరిగిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు అట్లాంటి సంఘటనలు పునరావృతం అవడం కొంత బాధాకరమైన విషయం. మేము మొట్టమొదటనే అందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఇన్సిడెంట్ గ్లోరిఫై చేయాల్సిన ఇన్సిడెంట్ కాదు. అదేవిధంగా ఎవరు కూడా దీన్ని అనుసరించాల్సినటువంటి విధానం కూడా కాదు. సో మరి మొత్తానికి అయితే ఆయన ఒక సుప్రీం సాక్రిఫైస్ అయితే చేసినారు. సో ఇదే లాస్ట్ కావాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నా. ఇక పోతే ఈ సంఘటన అనేది అన్ని పార్టీలు కలిసి చేసినటువంటి పాపం అని చెప్పి తప్పదు. ముఖ్యంగా రూలింగ్ పార్టీ వాళ్ళపైన ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా పార్లమెంట్ లో 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ కాకుండా మోకాలు అడ్డం పెట్టినటువంటి బీజేపీది కూడా ఉంది. అదేవిధంగా ఈ 42% పైన ఎట్లాంటి నిర్ణయం తీసుకోకుండా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. సో మొట్టమొదట మనం చూసినట్టయితే ఈ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు. మేము అధికారంలో వచ్చిన 6 నెలల్లో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు చట్టబద్ధంగా కల్పిస్తామన్నారు. మరి ఆ రోజు వాళ్ళకి తెలియదా ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఫాలో కావాలని? కేవలం బీసీల ఓట్లు కొల్లగొట్టాలనే మూత్రం రాస్తారా? 42% రిజర్వేషన్ సంబంధించి మేము అన్ని చేసినాము, కులగణన చేసినాం, డెడికేటెడ్ కమిషన్ చేసినాం, రకరకాలు చెప్తున్నారు. మేము ఒకటే చెప్పినాం, తమిళనాడులో లాగా మీరు 9th షెడ్యూల్లో పెట్టించాలంటే ఇక్కడ అఖిల పక్షాన్ని సమావేశం ఏర్పాటు చేయండి, ప్రధానమంత్రిని కలవండి, ఒప్పించండి, పార్లమెంట్ లో పెట్టి మీరు పాస్ చేయించండి అన్న. మీరు కేంద్రం పైన చేసిన పోరాటం ఏంటండి? ఒక రోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే సరిపోద్దా? తమిళనాడులో జయలలిత గారు 6 సార్లు అఖిల పక్షాలతో సమావేశాలు పెట్టేసి వాళ్ళందరినీ ఢిల్లీకి వెళ్ళి పివి నరసింహరావును ఒప్పించి 9th షెడ్యూల్లో పెట్టించినారు 76th అమెండ్మెంట్ ద్వారా. మీరు ఇక్కడ చేసిందే లేదు. మేము పోము ఢిల్లీకి, అయిపోయింది మాది, ఒక ధర్నా చేసేసి మేము కూర్చున్నాం, మీరే చేసుకోండి అంటే. మేము అడుగుతున్నాం ఏంటంటే మీరు కేంద్రం మీరు అడిగిండ్రు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలే. మొన్నెట్టి ఇచ్చారంటే అడగగానే ఇమీడియట్ గా పోతుంది తెలంగాణ రైజింగ్ అనే దాంట్లో ప్రధానమంత్రిని కలిసిరి, రమ్మని పిలిస్తే. మరి మా సమస్య పరిష్కారం ఏమైనా చర్చించారా? ఇప్పటికో 10 సార్లు కలిసి ఉంటారు. 8 నెలలు అయింది కేంద్రానికి వెళ్ళి బిల్లు. పోనీ బీజేపీ మీద మరి వాళ్ళు ఇస్తలేరు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక ధర్నా నిర్వహిద్దాం, బంద్ నిర్వహిద్దాం, రైలు రోకు చేద్దామని అన్నారా? ఏమనలేరే వాళ్ళ మీద. కరెక్ట్. మేము ఏమంటున్నాం అంటే మీకు ఆ చిత్తశుద్ధి లేదు. ఇకపోతే రాహుల్ గాంధీ గారు మాట్లాడితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సామాజిక న్యాయము, 50% సీలింగ్ బద్దలు కొడతాను మాట్లాడతాడు. లాస్ట్ టైం పార్లమెంట్ సమావేశాలు నడిస్తే వర్షాకాల సమావేశాల్లో మాట్లాడి ఇప్పటికి వాళ్ళ 5 రోజులు అయింది. ఈ రోజు కూడా మాట్లాడలేదు. మేము ఎవరిని నమ్మాలండి? ఎందుకు మా ప్రజల్లో అనవసరమైనటువంటి ఆశలు రేపెత్తించి ఇవాళ ఆశలు అడియాశలు అయినాయి కాబట్టి అతను ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు మీరు కల్పించలేదు. సర్కారు చేసిన హత్య కాకపోతే ఇంకేం హత్య అయింది? అట్లనే బీజేపీ ఉన్నారు. మీరు అనుకుంటే వారం రోజుల్లో కూడా కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొస్తారు. కానీ బీసీలకు వచ్చేసి 8 నెలల ఇప్పుడు మీ దగ్గరికి బిల్లులు వచ్చి
9th షెడ్యూల్ ఎందుకు మీరు దానిపైన ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? సో అది బీజేపీకి ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్. బీఆర్ఎస్ ఉన్నారు, బీఆర్ఎస్ కి అయితే అసలు ఈ రిజర్వేషన్స్ మీద వాళ్ళు ఇప్పటి వరకు ఒక అధినాయకులు మాట్లాడతలే, కింద బీసీ నాయకులు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు మాట్లాడితే వాళ్ళ నాయకుడు ఇప్పటి నుంచి కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు రాడు, అతని కొడుకు కూడా బయటకు వచ్చేసి రిజర్వేషన్స్ ఇష్యూ మీద పబ్లిక్ లో మాట్లాడరు. సో ఇవన్నీ కూడా బీసీలను మభ్యపెట్టి ఎట్లా వాళ్ళ ఓట్లు లాగాలి. ఈ 42% మంది చివరికి 23% మంది లాస్ట్ కు జరిగిన ఎలక్షన్స్, జరుగుతున్న ఎలక్షన్స్ 17% రిజర్వేషన్ మీద నడుస్తున్నాయి. మరి నిజంగానే మరి బీసీలు బాధపడి ఇవాళ జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన ఘటన ఇది. ఇప్పటికైనా మేము కోరేది ఏంటంటే ఈ 3 పార్టీలు కొంత స్పందించండి. మీకు మానవత్వము, ఒక హృదయం అనేది ఉంటే, మేము ఇచ్చిన హామీల మీద మేము నిలబడాలని ఉంటే మీరు ఖచ్చితంగా ఇప్పటికైనా స్పందించి, పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి, ఈ సమావేశాల్లో 9వ షెడ్యూల్లో మీరు ఏదైతే కేంద్రానికి పంపారో 9వ షెడ్యూల్లో పెట్టాలనే ఆ బిల్లుల్ని పాస్ చేయించండి, బీసీ ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పి కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ చిరంజీవులు గారు. మొత్తానికి ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మానవ